హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ వచ్చి అడవుల టాపిక్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అడవులు అంటే ఏంటి? ఒక ప్రదేశంలోని చాలా ఎక్కువగా మొక్కలు లేదా చెట్లు అలాగే పొదలు ఉండే ప్రాంతాన్ని మనం అడవులని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అడవులు భూమిపైన జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉంటుంది. అయితే ఈ అడవుల్లో ఏమేమి ఉంటాయంటే చెట్లు ఉంటాయి, అలాగే జంతువులు, పక్షులు, అలాగే సూక్ష్మజీవులు కూడా ఇవన్నీ కలిసి జీవించడం జరుగుతుంది. అలాగే ఈ అడవుల యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ రిపోర్టే ISFR రిపోర్ట్, ISFR 2019. ఈ ISFR అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఏంటండి? ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఈ ISFR అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. అయితే ఈ ISFR రిపోర్ట్ని ఎవరు తయారు చేయడం జరుగుతుందయ్యా అంటే FSI డెహ్రాడూన్ వారు దీన్ని ఈ ISFR రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుంది. FSI అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేవారు ఈ అడవుల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకోవడం కోసం ఈ ISFR 2019 అనే రిపోర్ట్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ FSI ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1918లో ఈ FSI ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని మనం తయారు చేయడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేయడం జరుగుతుంది. ఏంటండి? ఈ రిపోర్ట్ని తయారు చేసేవారు FSI ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని వారు తయారు చేయడం జరుగుతుంది. అలాగే విడుదల చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేయడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఈ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఈ రిపోర్ట్ని, ఈ ISFR రిపోర్ట్ని ఫస్ట్ రిపోర్టు 1987లో విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు విడుదల చేశారండి? మనకు 1987 సంవత్సరంలోని ఈ ISFR రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత 16వ రిపోర్ట్ కింద ఈ ISFR రిపోర్ట్ని 2017-18 సంవత్సరంలో దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రకాష్ జవదేకర్ 2019 డిసెంబర్ 30న 2019 డిసెంబర్ 30న ఈ ప్రకాష్ జవదేకర్ అనే వ్యక్తి విడుదల చేయడం జరిగింది. అందుచేతనే దీన్ని ISFR 2019గా పిలవడం జరుగుతుంది. అయితే ఈ రిపోర్టు ప్రకారం మనకు దట్టమైన అడవులు 70% కంటే ఎక్కువగా ఉంటే అవి దట్టమైన అడవులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రిపోర్టు ISFR 2019 రిపోర్ట్ ప్రకారం
మనకు దట్టమైన అడవులు అంటే 70% కంటే ఎక్కువ ఉంటే వాటిని దట్టమైన అడవులుగా చెప్పుకుంటున్నాం. దట్టమైన అరణ్యాలు ఎంతండి? 70% కంటే ఎక్కువ. అలాగే మధ్యస్థ దట్టమైన అడవులు, ఈ మధ్యస్థ దట్టమైన అడవులు ఎంతండి? ఈ మధ్యస్థ దట్టమైన అడవులు 40 నుండి 70% వరకు ఉంటే వాటిని మధ్యస్థ దట్టమైన అడవులుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మూడోది విస్తారమైన అడవులు. ఈ విస్తారమైన అడవులు అంటే 10% నుండి 40% వరకు విస్తరించి ఉన్న అడవులను విస్తారమైన అడవులు అంటారు. నాలుగోది వచ్చి పొదలు. ఈ పొదలు 10% కంటే తక్కువగా ఉంటే పొదలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ISFR రిపోర్ట్ 2019 ప్రకారం మనకు దట్టమైన అరణ్యాలంటే 70% కంటే ఎక్కువ ఉండాలని, అలాగే మధ్యస్థ దట్టమైన అడవులంటే 40 నుండి 70% వరకు ఉండాలని, అలాగే విస్తీర్ణమైన అడవులు 10% నుండి 40% వరకు ఉండాలని, అలాగే పొదలు 10% కంటే తక్కువ ఉంటే 10% కంటే తక్కువ ఉండాలని ఈ రిపోర్టు ప్రకారం సూచించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ దట్టమైన అడవులు మనకు భారతదేశంలో ఎంత పర్సెంటేజ్ వరకు ఉన్నాయి, అదేవిధంగా దాని విస్తీర్ణ పరంగా ఎంత చదరపు కిలోమీటర్లలో ఉన్నది అనేది మనం చూద్దాం. ఈ దట్టమైన అడవులు ఈ దట్టమైన అడవులు 3.01% ఎంతండి? 3.01% మనకు భారతదేశంలో దట్టమైన అడవులు కనిపించడం జరుగుతుంది. అలాగే ఇది పర్సెంటేజ్లో ఎంతండి? 3.01 ఉంటే మనకు చదరపు కిలోమీటర్లో 99,278 చదరపు కిలోమీటర్లు ఎంతండి? మనకు దట్టమైన అడవులు 99,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకు కనిపించడం జరుగుతుంది. ఏంటి? ఈ దట్టమైన అడవులు. అలాగే మధ్యస్థ దట్టమైన అడవులు ఈ మధ్యస్థ దట్టమైన అడవులు 9.39% వరకు మనకు ఈ మధ్యస్థ దట్టమైన అడవులు కనిపించడం జరుగుతుంది. అయితే ఇది చదరపు కిలోమీటర్లలో ఎంత అయ్యా అంటే మనకు 3,08,472 చదరపు కిలోమీటర్లు మనకు ఈ మధ్యస్థ దట్టమైన అడవుల్లో కనిపించడం జరుగుతుంది. అలాగే మూడోది వచ్చి విస్తారమైన అడవులు. ఈ మూడోది విస్తారమైన అడవులు. ఈ విస్తారమైన అడవులు పర్సంటేజ్లో 9.26% ఉంటుంది. ఈ విస్తారమైన అడవులు మనకు భారతదేశంలోని 9.26% వరకు మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే మనకు చదరపు కిలోమీటర్ల పరంగా చూసుకుంటే 3,04,499 చదరపు కిలోమీటర్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఎంతండి? 3,04,499 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం గల ఈ విస్తరణ అడవులు మనకు భారతదేశంలో కనిపించడం జరుగుతుంది. అయితే ఈ మూడు కలిపి మనకు మొత్తం అడవుల కింద 21.67% మనకు భారతదేశం మొత్తం అడవులు కనిపించడం జరుగుతుంది.
ఎంత పర్సెంటేజ్ అండి? భారతదేశంలో మొత్తం అడవుల శాతం ఎంత అంటే 21.67%. చదరపు కిలోమీటర్లలో ఎంత అంటే 7,12,249 చదరపు కిలోమీటర్లు. ఎంతండి? 7,12,249 చదరపు కిలోమీటర్లు. పర్సెంటేజ్ రూపంలో అడిగితే మనకు అడవులు మొత్తం 21.67%. అదేవిధంగా చదరపు కిలోమీటర్లలో అడిగినట్లయితే 7,12,249 చదరపు కిలోమీటర్లు. దీన్నే ఫారెస్ట్ కవర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే అడవుల వెలుపల ఉన్న వృక్షాలు అంటే ట్రీ కవర్ ఎంతండి? మనకు 2.89% మనకు అడవుల వెలుపల ఉన్న వృక్షాలు శాతం మనకు ఎంతండి? 2.89%. చదరపు కిలోమీటర్లలో ఎంత అంటే 95,027 చదరపు కిలోమీటర్లు. ఎంతండి? ఈ ట్రీ కవర్ మొత్తం అడవుల వెలుపల ఉన్న వృక్షాలు మొత్తం పర్సెంటేజ్ రూపంలో అయితే 2.89%. అలాగే చదరపు కిలోమీటర్లలో అయితే మనకు 95,027 చదరపు కిలోమీటర్లు. అలాగే మనకు ఈ ట్రీ కవర్ అలాగే ఫారెస్ట్ కవర్ మొత్తం పర్సెంటేజ్ ఎంత అంటే ట్రీ కవర్ అలాగే ఈ ఫారెస్ట్ కవర్ రెండు కలిపి 24.56%. ఎంతండి? మనకు ఈ ట్రీ కవర్ అలాగే ఫారెస్ట్ కవర్ మొత్తం 24.56% మనకు విస్తీర్ణం కనిపించడం జరుగుతుంది. అలాగే చదరపు కిలోమీటర్లలో ఎంత అంటే 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకు ట్రీ కవర్ అలాగే ఫారెస్ట్ కవర్ మొత్తం విస్తీర్ణం మనం చూస్తున్నాం. అదేవిధంగా పొదల యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఈ పొదల యొక్క విస్తీర్ణం 1.41%. అలాగే చదరపు కిలోమీటర్లలో 46,297 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఈ పొదల యొక్క విస్తీర్ణం. అలాగే భారతదేశ విస్తీర్ణం ఎంతండి? భారతదేశం యొక్క విస్తీర్ణం 32,87,469 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల మన భారతదేశం మొత్తం ఎంతండి? 32,87,469 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా ఈ విస్తీర్ణంలోని భారతదేశంలో అడవుల యొక్క విస్తీర్ణం ఎంత అంటే భారతదేశంలోని అడవుల యొక్క విస్తీర్ణం 7,12,249 చదరపు కిలోమీటర్లు. ఎంతండి? ఓన్లీ అడవుల యొక్క విస్తీర్ణం 7,12,249 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా మనకు అడవుల యొక్క విస్తీర్ణం కాకుండా మొత్తం అడవులు ప్లస్ ట్రీ కవరు మొత్తం రెండు కలిపి మొత్తం విస్తీర్ణం అడిగినట్లయితే 8,07,276 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం గల మనకు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో అడవుల విస్తీర్ణం 21.67, అలాగే ట్రీ కవర్ ఫారెస్ట్ కవరు రెండు కలిపి 24.56% మనకు విస్తీర్ణం కలదు. అయితే భారత్లో అడవుల విస్తీర్ణం మిలియన్ల హెక్టార్లలో చూసినట్లయితే మనకు 80.73 మిలియన్ల హెక్టార్లు మనకు విస్తీర్ణం కనిపించడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయో మనం వరుస క్రమంలో మనం చూద్దాం.
మనకు భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు. భారత్లో అడవుల విస్తీర్ణంలో ఎక్కువ గల రాష్ట్రాలు. ఒకటి మధ్యప్రదేశ్, ఎంతండి? 77,482 చదరపు కిలోమీటర్లు. ఈ మధ్యప్రదేశ్లో అడవులు విస్తీర్ణం ఎంతండి? 77,482 విస్తీర్ణం గల అడవులు మనం మధ్యప్రదేశ్లో చూడడం జరుగుతుంది. అలాగే రెండోది అరుణాచల్ ప్రదేశ్, ఏసిపి అంటే అరుణాచల్ ప్రదేశ్లోని మనకు 66,688 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనం అడవుల యొక్క విస్తీర్ణం చూడడం జరుగుతుంది. అలాగే మూడో రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఏంటండి? మూడో రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఎంతండి? 55,611 చదరపు కిలోమీటర్లు. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 55,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకు అడవులు కనిపించడం జరుగుతుంది. నాలుగోది ఒడిస్సా. ఈ ఒడిస్సాలోని ఎంతండి? 51,619 చదరపు కిలోమీటర్లు. 51,619 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఒడిశా రాష్ట్రంలోని మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఐదోది మహారాష్ట్ర, ఎంహెచ్. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎంతండి? 50,778 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం మనకు అడవులు కనిపించడం జరుగుతుంది. మనకు అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు: ఒకటి మధ్యప్రదేశ్, రెండు అరుణాచల్ ప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, 4 ఒడిశా, 5 మహారాష్ట్ర. ఈ 5 రాష్ట్రాల్లో మనకు అడవులు విస్తీర్ణం ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అలాగే అడవుల విస్తీర్ణం తక్కువ గల రాష్ట్రాలు. అడవుల విస్తీర్ణం తక్కువ గల రాష్ట్రాలు: ఒకటి హర్యానా. హర్యానాలోని 1,602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. అలాగే రెండోది వచ్చి పంజాబ్లోని 1,849 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అలాగే మూడోది వచ్చి గోవా. ఈ గోవాలో ఎంతండి? 2,237 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనం చూడడం జరుగుతుంది. అయితే మనకు అడవులు తక్కువ గల విస్తీర్ణం ఏ రాష్ట్రాలండి? హర్యానా, అలాగే పంజాబ్, తర్వాత గోవా. అలాగే భారతదేశంలోని అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రాలు ఏంటండి? భారత్లో అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రాలు మనం చూద్దాం. ఒకటి మిజోరం. మిజోరం రాష్ట్రంలోని అడవుల శాతం 85.41%. ఎంతండి? 85.41% అడవులు మనకు మిజోరం రాష్ట్రంలోని కనిపించడం జరుగుతుంది.
అలాగే రెండోది ఏసీపీ అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 79.63% మనకు అడవులు కనిపించడం జరుగుతుంది. ఫస్ట్ మిజోరం, రెండోది అరుణాచల్ ప్రదేశ్, మూడోది మేఘాలయ. ఈ మేఘాలయ రాష్ట్రంలోని 76.33% అడవులు మనకు ఈ మేఘాలయ రాష్ట్రంలోని కనిపించడం జరుగుతుంది. అలాగే నాలుగోది మణిపూర్. ఈ మణిపూర్ రాష్ట్రంలోని మనకు ఎంత శాతం అడవులు ఉన్నాయంటే 75.46% అడవులు మనకు మణిపూర్ రాష్ట్రంలోని మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఐదోది నాగాలాండ్. ఈ నాగాలాండ్ రాష్ట్రంలోని 75.31% అడవులు మనకు నాగాలాండ్ రాష్ట్రంలోని మనకు ఉండడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మిజోరం రాష్ట్రంలోని ఎంత అండి 85.45% మిజోరం రాష్ట్రంలోని అడవుల శాతం మనం చూస్తున్నాం. అలాగే రెండోది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 79.63% అడవులు. అలాగే మేఘాలయ రాష్ట్రంలోని 76.33% అడవులు మనకు మేఘాలయ రాష్ట్రంలో కలవు. అలాగే మణిపూర్ రాష్ట్రంలోని 75.46% అడవులను మనకు మణిపూర్ రాష్ట్రంలోని కలదు. అలాగే నాగాలాండ్ రాష్ట్రంలోని 75.31% మనకు అడవులు అనేటువంటివి కనిపించడం జరుగుతుంది. అలాగే అడవుల శాతం తక్కువ గల రాష్ట్రాలు. అడవుల శాతం తక్కువ గల రాష్ట్రాలు మనం చూద్దాం. ఈ అడవుల శాతం తక్కువ గల రాష్ట్రాలు ఒకటి హర్యానా. ఈ హర్యానా రాష్ట్రంలోని అడవుల శాతం ఎంత అంటే 3.6% అడవులు మాత్రమే మనకు హర్యానా రాష్ట్రంలోని ఉండడం జరిగింది. అలాగే రెండోది పంజాబ్. ఈ పంజాబ్ రాష్ట్రంలో 4.1% అడవులు మనకు పంజాబ్ రాష్ట్రంలో కలవు. మూడోది వచ్చి రాజస్థాన్. ఈ రాజస్థాన్ రాష్ట్రంలోని 4.8% అడవులు మనకు ఈ రాజస్థాన్ రాష్ట్రంలోని మనకు అడవుల శాతం 4.8% అడవులు మాత్రమే మనకు ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలోని మనకు భారతదేశంలో అడవుల విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతాల గురించి అలాగే మిగతా విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలోని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.